గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడింగ్. అది కూడా నేను ఈ పుడింగ్ మిక్స్ అయితే తీసుకున్నాను, సో దాంతో ట్రై చేస్తాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ పుడింగ్ మిక్స్. అలాగే 1/2 లీటర్ మిల్క్ కావాలి మనకి. సో ఫస్ట్ అయితే మనం మిల్క్ ని రౌండ్ బాయిల్ చేద్దాం. అలాగే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని మిల్క్ ని అయితే బాయిల్ అవనిద్దాం. ఇప్పుడైతే మనం ఈ బౌల్ తీసుకుందాం. మీ దగ్గర గ్లాస్ ఉన్న తీసుకోవచ్చు, నా దగ్గర అయితే గ్లాస్ లేదు కాబట్టి నేను సో ఇలా ట్రాన్స్పరెంట్ గా ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్యాకెట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక మనం క్యారమెల్ ఇంటి దగ్గర అయితే ట్రై చేయవసరం లేదు, ఎందుకంటే ఇందులో క్యారమెల్ ప్యాకెట్ సపరేట్ వస్తుంది కదా. ఇందులో అయితే మనకి పౌడర్తో పాటు సపరేట్గా ఒక ప్యాకెట్ కూడా ఉంటుంది. మనం ఫస్ట్ అయితే ప్యాకెట్ తీసేసుకుందాం. ఇది వచ్చి క్యారమెల్ అనమాట. ఇంకా మిల్క్ బాయిల్ అవనివ్వాలి. సో ఈలోపు మనం క్యారమెల్ సెట్ చేసుకుందాం. జస్ట్ స్టాప్. చూసారు కదా, ఈ యాక్చువల్గా మనకైతే మనం ఇంట్లో చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే రాదు, కొన్నాం అలానే వచ్చింది. నేనైతే చాలా సార్లు ఫెయిల్ అయ్యాను ఈ క్యారమెల్ చేయడంలో, అందుకని ఒక్కసారైనా ట్రై చేయాలని చెప్పి కొనుక్కొచ్చాను. నేను కూడా ఇదైతే ఫస్ట్ టైము. చాలా సెర్చ్ చేసిన తర్వాత ఈ బ్రాండ్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇందులోకి పిండేసిన తర్వాత స్పూన్తో కానీ స్పాచ్లా ఉంటే స్పాచ్లతో కానీ మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, క్యారమెల్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం. ఇది ఇప్పుడు అయితే బేస్ అవుతుంది, కానీ దీన్ని పుడింగ్ వేసిన తర్వాత ఇదే టాప్ అవుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది క్యారమెల్ గురించి. డిజర్ట్ కదా ఇది, చాలా మంది ఫేవరెట్ డిజర్ట్. వచ్చినాయి. నేను ఇప్పుడు ఈ పౌడర్ అయితే ఇందులో వేస్తున్నాను. లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ నేను 70 పడుతుందని చెప్పాను కదా, లేదండి ఓన్లీ 50 రూపీస్, 52 రూపీసే పడుతుంది. సో మీరు ఇలా మిక్స్ చేసుకోవడం, కొనుక్కుని కుక్ చేసుకోవడం వల్ల కొంచెంలో కొంచెం హెల్దీగా మన పిల్లలకి అయితే పెట్టుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. సేమ్ అదే బయట అయితే కనుక ఓన్లీ ఒక్కరికే వస్తుంది 70 రూపీస్ పట్టి డిజర్ట్ కొనుక్కుంటే. 50 రూపీస్కి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఇది హెల్దీ అని నేను చెప్పను, కానీ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. అదే బయట అయితే వాళ్ళు ఏ మిల్క్ యూజ్ చేస్తారో తెలీదు. ఇంట్లో అయితే కనీసం ఆ మిల్క్ అయినా మనం మంచివి యూజ్ చేసుకుంటాం కదా. అందుకని చెప్పి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం హెల్దీ అనుకుంటాను. మీరు ఎలా అనుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూసారు కదా, నేనైతే లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది ఎలా ఉందంటే చూడడానికి కస్టర్డ్ పౌడర్ కలర్లో అయితే వచ్చింది. ఇది 70 గ్రామ్స్ పౌడర్కి నేనైతే 1/2 లీటర్ మిల్క్ యూజ్ చేశాను. చూసారు కదా, చిక్కబడుతుంది. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అన్నది కూల్ అయిపోయిన తర్వాత, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి అయితే ఇది పోసేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని 2 to 3 అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇప్పుడు దీన్ని మనం 2 to 3 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మీకు మా ఇంట్లో అయితే సిల్వర్ పేపర్ ఉంది, సో నేనైతే అందుకని అది యూజ్ చేశాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, ఉంటే పెట్టండి లేదంటే లేదు. నార్మల్గా అయినా లిడ్తో పెట్టి క్లోజ్ చేసేయచ్చు. నేను సిల్వర్ పేపర్ పెట్టి దాని మీద ఈ బౌల్కి ఈ బాక్స్కి మూత పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రీజర్లో పెడదాం. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. 1 2 3 చూసేయండి గాయస్, మన కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికింది. పుడింగ్ చూడండి ఎంత సాఫ్ట్గా జున్నులాగా రెడీ అయిపోయింది. క్యారమెల్ వాసన అయితే సూపర్ అవసరం వస్తుంది అసలు. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేద్దాం.
నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ సపరేట్గా ఇవ్వలేదు, సో అందుకని అలా వస్తుంది. నేను మైక్లో డైరెక్ట్గా మాట్లాడుతూ కుక్ చేసేసాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ మైక్ వచ్చేసి మా హస్బెండ్ మా యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చిన మైక్. సో అది యూజ్ చేయాలని చెప్పి ఫస్ట్ అయితే ఈ క్యారమెల్ పుడింగే చేశాను. మీకు ఎలా